మా బావ ఈరోజు ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అవుతున్నాడు. నువ్వు రాకుండా అక్కడ ఫంక్షన్ జరగటం నాకు ఇష్టం లేదు. అసలు వంశీ దివ్యని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ నాన్నగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుందని ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా రానంటే నేను ఊరుకోను రేణు అంటాడు. అది కాదు అశోక్. ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటమే ఎక్కువ. పైగా నాతో ఎవరూ మాట్లాడడం లేదు. అంకుల్ కూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే అందరికీ కష్టంగా ఉంటుంది. అయినా నేను మరో 4 రోజులు వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను అక్కడికి ఎందుకు రావడం అని అంటుంది. నీకు ముందే చెప్పాను. మనకు డివోర్స్ వచ్చే వరకు ఈ ఇంట్లో నీ స్థానం నీకే ఉంటుందని. నీతో ఎవరు మాట్లాడకపోయినా నేనున్నాను. అది చాలు. మరో మాట మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. అది కాదు అశోక్ అని మాట్లాడబోతుంటే, ప్లీజ్ రేణు, నువ్వు నాతో వస్తున్నావు. అంతే, వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. రేణు ఇక ఏమీ మాట్లాడలేక, సరే ఇప్పుడే రెడీ అయి వస్తాను అని వెళ్తుంటే, హా రేణు ఒక నిమిషం అంటాడు. రేణు వెనుకకి తిరిగి చూస్తుంది. అశోక్ దగ్గరికి వచ్చి తన డ్రెస్ని చూస్తూ, ఇలా చుడీదార్లు కాకుండా శారీలో, అంటే చక్రవర్తి గారి కోడలి హోదాలో స్పెషల్గా కనిపించాలి అంటాడు. రేణు కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని వెళ్ళిపోతుంది. అశోక్ సోఫా దగ్గరికి వచ్చి కూర్చొని పేపర్ తిరిగేస్తుంటాడు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత అశోక్ అని రేణు పిలుపు వినిపిస్తుంది. వచ్చావా రేణు అంటూ పేపర్ పక్కకు తీసి తను చూస్తాడు. ఆ తర్వాత తన వైపు నుంచి చూపు మార్చుకోలేక హుందాతనంతో అందంగా కనిపిస్తున్న రేణుని అలాగే చూస్తూ తనకు దగ్గరగా వస్తాడు. మరి ఆ ఫంక్షన్లో రేణుకి ఎలాంటి పరిస్థితి ఎదురు కాబోతుందనేది ఫుల్ వీడియోలో చూడండి.